కరీంనగర్ లో పట్టపగలు 5 దుండగులు తుపాకులతో తిరుగుతుంటే పోలీసు యంత్రాంగం ఏం చేస్తుందని కేటీఆర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లపై కేసులు, సోషల్ మీడియాలో ఏదైనా పోస్టులు పెడితే ఫోన్ చేసి బెదిరించడం, ఒక రీట్వీట్ కొడితే 20 రోజులు జైల్లో పెట్టడం ఇదేనా పోలీసింగ్ అంటే అని మండిపడ్డారు. పోలీసుల వాహనాల్లో డీజిల్ లేక ఆ వాహనాలను తోసుకుంటూ వెళ్తున్నారన్నారు. పోలీసులు ఓవరాక్షన్ చేస్తే బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి అసమర్థత వల్ల శాంతి భద్రతల్లో తెలంగాణ, బీహార్, ఉత్తరప్రదేశ్లతో పోటీ పడుతోందని కేటీఆర్ విమర్శించారు. మన రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేను చూశాను, ఈనాడులో వార్త వచ్చింది. పోలీసు బండిలో డీజిల్ లేక పోలీసులు బండ్లు నూక్కుంటా పోతా ఉన్నారు. ఈ రోజు రాష్ట్రంలో ఇది పరిస్థితి. మరి హోంమంత్రి ఎవరయ్యా అంటే ద గ్రేట్ రేవంత్ రెడ్డి గారు. నేను అనేది ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ రకంగా పోలీసుల వ్యవహారం ఉంటే ఆ పోలీస్ మంత్రి గారు ఏం చేస్తున్నట్టు, ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు, పట్టపగలు 11 గంటలకి ఉదయమే 5 తుపాకులతో కరీంనగర్ లో దుండగులు సంచరిస్తుంటే ఏం చేస్తున్నట్టు ఇక్కడ పోలీస్ యంత్రాంగము? గుడ్డి గుర్రాల పనులు దొమ్ముతున్నారా? ఏం చేస్తున్నారు? మా కార్పొరేటర్లను తీసుకొని పోయి ఎప్పుడో 20 ఏళ్ల కిందటి కేసులు పెట్టి జైళ్లలో పెట్టడం, మా వాళ్ళు పిల్లలు ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టు పెడితే ఫోన్ చేసి బెదిరించడం, ఒక రీట్వీట్ చేస్తే 20 రోజులు జైల్లో పెట్టడం ఇదేనా పోలీసింగ్ అంటే? ఈ రాష్ట్రంలో ఈరోజు నేరాలు, ఘోరాలు, వీటి నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యం వల్ల, ఇవాళ శాంతి భద్రతలు అడిగంటిపోవడం వల్ల ఇవాళ మనం బీహార్తో పరిస్థితులతో పోటీ పడే ఒక దౌర్భాగ్యపు పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల, రేవంత్ రెడ్డి గారి వల్ల వచ్చింది అని చెప్పక తప్పదు.